డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకైతే ఒక కథనం అయితే రావటం జరిగింది. ఐఐటీలో అమ్మ భాష అంట. బీటెక్ తొలి సెమిస్టరు కోరుకున్న మాధ్యమంలో చదువుకునే అవకాశం అంట. మరి ఎంటెక్ సిలబస్ ప్రక్షాళన, తర్వాత క్రీడలు, ఒలింపియాడ్ కోట్ల సీటు జోసా ద్వారా ఈసారి ఎవరైతే మరి ఎన్సీసీ ఒలింపియాడ్ కోటల్లో వాళ్ళు వస్తారో వాళ్ళు జోసా ద్వారా భర్తీ అవుతుంటారు. ఈ 56వ ఐఐటి కౌన్సిలింగ్ నిర్ణయాలు ఇవి. విద్యార్థులకు ఆంగ్ల భాష సమస్య మారకుండా ఇంజనీరింగ్లో విద్యను మాతృభాషలో అందించాలని, అంటే ఎవరికి నచ్చిన భాషలో, మరి తెలుగులో, మరి ఆంధ్ర, ఏపీ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ తెలుగులో, మరి అదేవిధంగా తమిళనాడు భాష, మరి కర్ణాటకలో కన్నడం, ఇలా మరి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం భాష అందిస్తుందని కేంద్ర ప్రభుత్వము ఐఐటీలో బీటెక్ ప్రథమ సెమిస్టర్ వారు కోరుకున్న భాషలో చదువుకునే అవకాశం వల్ల నిర్ణయించిందంట. వివిధ రాష్ట్రాలు వివిధ భాషల్లో ఇంటర్ తత్సమాన పూర్తి చేసి ఐఐటీలో సీట్లు సాధించిన వారు. ఎందుకంటే సపోజ్ ఒక స్టూడెంట్ తెలుగు మీడియంలో చదివి, ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదివి డైరెక్ట్గా మరి ఇంజనీరింగ్కి వస్తారు. అలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అని ఈ యొక్క ఐఐటి ఎఫెక్స్ కమిటీ అయితే చెప్పడం జరిగింది. మరి నెలలు ఆంగ్లానికి అలవాటు పడే వరకు మాతృభాషలో చదువుకునేందుకు వీలు కల్పిస్తారు. ఆయా భాషల్లో పాఠ్యాంశాలను, వీడియోలను ఉంచుతారు. పుస్తకాలను కూడా ప్రాంతీయ భాషలో అందుబాటులో ఉంచుతారు. ఎవరైనా మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆంగ్ల ఉపన్యాసాలను ప్రాంతీయ భాషలోకి తర్జుమా చేసేలా కృత్రిమ ఏఐను సమర్థంగా ఉపయోగించుకోవాలని, అందుకు ఐఐటీలు ఇతర సాంకేతిక విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలవాలని కేంద్ర విద్యాశాఖ అయితే నిర్ణయించింది. ఇది స్టూడెంట్స్, మరి బీటెక్తో మరి ఫస్ట్ సెమిస్టర్లో మరి ఎవరికి నచ్చిన భాషలో, మరి ఎవరి మదర్ టంగ్లో వాళ్ళు చదువుకునే విషయంగా మరి కౌన్సిల్, అంటే ఐఐటి అపెక్స్ కౌన్సిల్ అయితే నిర్ణయాలు తీసుకుంది. మరి చూసినట్టయితే ఐఐటీలు అమ్మ భాష గత ఆగస్టు 25వ తేదీ ఢిల్లీలో 56వ ఐఐటి కౌన్సిల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ మరి 23 ఐఐటీల డైరెక్టర్లు, వారి చైర్మన్లు, యూజీసీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఐఐటీకి సంబంధించి ఏ కీలక నిర్ణయమైనా ఇందులో తీసుకుంటారు. నాటి సమావేశ తీర్మానాలను తాజాగా ఇది విడుదల చేసింది. అప్పటి తీర్మానాలను ప్రథమ సెమిస్టర్ తర్వాత విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. గత 2 ఏళ్ల నుంచి ఐఐటి జోధ్పూర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ హిందీలోనే చదువుకునే వెసులుబాటు అయితే కల్పించారమ్మా. మరి నార్త్ ఇండియాలో ఐఐటి జోధ్పూర్కి సంబంధించి రాజస్థాన్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ హిందీలోనే చదువుకునే వెసులుబాటు అయితే కల్పించారు. ఇది ఎంతవరకు మరి సాధ్యాలు ఎంతవరకు ఉంటాయో మనం చూడాలి. హిందీ అంటే ఓకే, కానీ మరి ఇతర భాషలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. పరిశ్రమల అవసరాల మేరకు ఎంటెక్ అంట, పరిశ్రమల అవసరం మేరకు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎంటెక్ సిలబస్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. భారత్లో బీటెక్ పూర్తయిన తర్వాత ఎంటెక్ చేరటం లేదన్న దానిపై చర్చించిన ఐఐటీలు అందుకు పరిమితంగా స్పెషలైజేషన్లు ఉండటం, ఇంటర్న్షిప్ అవకాశాలు లేకపోవడం కారణంగా భావించారు. అందుకే ఎంటెక్ ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ను మ్యాండేటరీ నిర్ణయించారు. పరిశ్రమలో నిపుణులతో కూడిన కమిటీ నిర్ణయించి ఇండస్ట్రీ అవసరాల మేరకు కోర్సులు రూపొందించాలని నిర్ణయించారు. మరికొన్ని నిర్ణయాలు ఐఐటి అపెక్స్ బోర్డు అయితే నిర్ణయాలు. ఒక్కో ఐఐటీలో 3,000 నుంచి 10,000 మంది విద్యార్థులను వారి మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్లు, సైకాట్రిస్టులు పోస్టులను కూడా సృష్టించారు. వాటిని రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ విధానంలో నియమించుకుంటారంట. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న వాటిని నివారించేందుకు గత కొన్నేళ్లుగా దీనిపై చర్చ సాగుతుంది. మరి అదేవిధంగా ఐఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, పరిమితి తెలిసింది. క్రీడలు, సైన్స్ ఒలింపియాడ్ల ద్వారా కొన్ని సూపర్ న్యూమరీ సీట్లను ఆయా ఐఐటీలు విడిగా భర్తీ చేసుకున్నాయి. పారదర్శక కోసం వాటిని కూడా జోసా ద్వారానే భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆచార్యులను గుర్తించి ప్రొఫెసర్స్ అందుకు అవసరమైతే నిబంధనలను మార్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ మార్చింది. ఐఐటీలకు భవిష్యత్తులో కూడా సమర్థులైన డైరెక్టర్లు నియమించేందుకు 300-310 మంది 300-350 మధ్యలో చురుకైన ప్రొఫెసర్స్ను గుర్తించి నాయకత్వ లక్ష్యాలపై 2 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తారంట ఈ ఐఐటీల్లో. దీనికి ఐఐఎంలు సహకారం తీసుకుంటారు. ఐఐటీలను ఎలా తీర్చిదిద్దాలో ప్రణాళిక రూపకల్పనకు ఐఐటి 2047 పేరిట విజన్ కమిటీని కేంద్ర విద్యాశాఖ అయితే నిర్ణయించింది. ఈ నిర్ణయాలన్నీ వచ్చే విద్యా సంవత్సరం అమలయ్యే అవకాశం లేదని, అంటే 2026 లేదు, 2027లో వచ్చే అవకాశం ఉంది లేదని జోసా ద్వారా క్రీడలు, ఒలింపియాడ్ కోటా సీట్లు మాతృభాషలో చదువుకునే అవకాశం లాంటివి కొన్ని అమలు కావచ్చని ఐఐటి వర్గాలు అయితే తెలుపుతున్నాయి. మరి 2026లో ఉన్నామో ఇవి 2027లో
ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళకి కూడా కొద్ది కసరత్తు కావాలి కదా స్టూడెంట్స్. ఇది మరి ఐఐటీలో అమ్మ భాష. ఇక నుంచి ఐఐటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్ తెలుగులో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదువుకునే అవకాశము. ఇక ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగులో. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు జేఈ కూడా రాయండి. సరే, ఇదంతా మనకు అనవసరం. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రేపు పల్లెటూరులో కూడా ఇంగ్లీష్ మీడియం క్లాసులే. మరి ఏపీలో కానీ తెలంగాణలో కానీ అన్ని గవర్నమెంట్ స్కూల్లో దాదాపు ఇంగ్లీష్ మీడియమే ఉన్నాయి. మరి దీని అవసరం అయితే రాదు అని నేను అనుకుంటున్నాను. మరి ఇంగ్లీష్ మీడియంలోనే అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఒక 95%, ఇక 5% స్టూడెంట్స్ ఉంటే ఇక అది వాళ్ళు మార్చుకోవాల్సి ఉంది. మరి 95% స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు కాబట్టి ఆ అవసరము రాదు. చూద్దాం ఆ 5% కోసం వీళ్ళు మరి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో. లెట్ us see. థ్యాంక్స్ స్టూడెంట్స్. మరి ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.